ఓన్లీ 1 పాయింట్. ఓకే అన్నా, ఓకే డిప్యూటీ స్పీకర్ గారు వస్తున్నారు, జాగ్రత్త. బాగుంది, షాట్ కూడా బాగుంది. అందరూ వెనక్కి వచ్చేయండి. సూపర్ అటు ఇటు తిరుగుతూ ఉండాలి. 1 షాట్ ఉంటే కెమెరా ఏం కాదు స్వామి, పక్కన వాళ్ళు మేమెందుకు మన ఇది నిన్న ఇప్పుడే కోళ్ళ పందాల్లో కోణి తోలినట్టు చైతన్య గారిని తోలేశారు. గెలుపోటముల్లో నిర్ణయిస్తుంది ఆ బోనస్ పాయింట్. లాస్ట్ రైట్ చివరి కోత అవుతుందా, మళ్ళా కంటిన్యూషన్ ఉంటుందా చూడాలి. కంచెల శ్రీకాంత్ గారు కాళ్ళ మీద పడడానికి రెడీగా ఉన్నారు. కాళ్ళనే చూస్తున్నారు. ఇప్పుడు పట్టారు, కోడి దొరకలేదు, అవుట్ అయిపోయారు. అయిపోయిందా, మళ్ళా ఆడతారా? మీకు 3 పాయింట్స్ అన్నా. విజయో మళ్ళా ఒకసారి కంచెల శ్రీకాంత్ బాడీ పార్ట్స్ చెక్ చేయండి అమ్మా. ఇంకా టైం ఉందన్న, ఇంకా ఫిజియో ఎక్కడ? ఫిజియో తొందర రావాలి. శ్రీకాంత్ గారి పార్ట్స్ చెక్ చేయండి అన్నా. తన టీం కోసం తన శరీరంలో అన్ని అవయవాలను త్యాగం చేస్తున్న కంచెల శ్రీకాంత్ గారు. టీమ్ ఏ ఎన్ని పాయింట్లు? టీమ్ ఏ 17 పాయింట్లు. 2 ఓవర్లు తెచ్చి పెట్టుకో, నెక్స్ట్ రౌండ్ లో యూస్ అవుతది. మీకు 20 అన్న, అక్కడ 15. ఇంకా అక్కడ ఎక్కడ కాదు, అక్కడ ఎక్కడ కాకుండా ఏ టీం దొరికి చెప్పండి కొద్దిగా. అవునన్నా,
ఇది అన్యాయం అక్రమం చేసిన వేళ గారు రవి గారు దయచేసి ఈ గేమ్ అయిన తర్వాత అందరూ ఎక్స్రేలు లాంటివి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నామండి. కోర్ట్ చేంజ్ అన్నా ఇది టైం కరెక్ట్గా పెట్టుకున్నావా? ఏం పెట్టుకున్నావు? ఎంత ఉంది కరెక్ట్ టైం చెప్పు. రవి గారు అన్నా అన్నా ఇది లాస్ట్ రౌండా? ఇప్పుడు లాస్ట్ 5 మినిట్స్. ఈ 5 మినిట్స్ లో ప్రతి పాయింట్ ని కూడా మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీకేమైనా అభ్యంతరాలను వెంటనే తెలపచ్చు. లాస్ట్ 5 మినిట్స్, ఈ 5 నిమిషాలే ఈ గేమ్ భవిష్యత్తుని, జాతీయ జట్లు మీ స్థానాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా క్రమశిక్షణ పట్టవలసిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారికి గౌరవనీయులు తన జట్టు కోసం బాగా ఆడి 12 పాయింట్లు ఏకదాటిగా తీసుకొచ్చినందుకు దయచేసి వాటర్ తీసుకోండి. లోపల ఐస్ ప్యాక్ పెట్టాను. వాటర్ తీసుకొని రాండి, కూల్ డ్రింక్స్ వాటర్ తీసుకొని. ఇంత బాగా ఆడి మీ జట్టు కోసం మీరు ఎన్నో గాయాలను ఎదుర్కొని, అంటే కనిపించిన గాయాలు కనిపించే గాయాలు చాలా అయ్యి ఉంటాయి. అవన్నీ రామ్ గోపాల్ రెడ్డి అన్న రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్న మీది 20 పాయింట్లు, వాళ్ళది 17 పాయింట్లు. అన్న ఇక్కడ మోసాలు ఉండవు. లేదు అమ్మా, మీరు చూడండి, మీ మీద డౌట్ వస్తూ ఉంది. క్లియర్గా ఉండండి, మొహమాట పడుతుంది. లాగేయండి. లాస్ట్ 5 మినిట్స్. ఓకే ఆగాల. లాస్ట్ 5 మినిట్స్. ప్రతి రైడ్ చాలా ఇంపార్టెంట్. మీరు టైం కూడా చెప్పండి. స్కోర్ టైం చెప్పకుండా మీరు అంతా అట్నే ఉన్నారు. రెడీ, స్కోరర్ రెడీగా ఉండండి. పాయింట్స్ తెలుసా మీకు? పాయింట్స్ చెప్పండి. టీమ్ ఏ డిప్యూటీ స్పీకర్ గారి టీం 17, టీమ్ బి రామ్ గోపాల్ గారి టీం 20. బోనస్ పాయింట్ ఉండండి. స్కోర్ 18. బోనస్ డిప్యూటీ స్పీకర్ గారి టీం 18. అవుట్. రైడ్ అవుట్. అన్నా ఉండండి. ఏం పరిస్థితి అమ్మా? రైడ్ అవుటా? రైడ్ అవుట్. డిప్యూటీ స్పీకర్ గారి టీం కి 1 పాయింట్, డిఎస్ గారి టీం కి, ట్రిపుల్ ఆర్ గారి టీం కి 19 పాయింట్లు, రామ్ గోపాల్ రెడ్డి గారి టీం 20 పాయింట్లు. అన్నా దయచేసి రచ్చలొద్దన్నా, ప్లీజ్ నా మాట వినండి. అన్నా విజయ్ అన్న ఆగండి. శాంతం ప్రశాంతం ప్లీజ్ ఆగండి. నా విజయ్ చంద్ర గారు అన్నా మీరు వెనక్కి రండి. ప్లీజ్. ప్లీజ్ ఆగండి. ట్రిపుల్ ఆర్ గారి టీం
19 పాయింట్లు, రామ్ గోపాల్ గారి టీం 20 పాయింట్లు. ఇప్పుడు రఘురామరాజు కిషోరావు గారికి 20 ఇక్కడ కూడా బోనస్ 20 20 20 రామ్ గోపాల్ రెడ్డి గారికి బోనస్ పాయింట్ 21 రామ్ గోపాల్ రెడ్డి గారి టీంకి, 20 పాయింట్లు డిప్యూటీ స్పీకర్ గారి టీంకి. బోనస్ పాయింట్ 21 21. అవుట్ అవుట్. ఓన్లీ విజయన్న రైట్ కరెక్ట్. ఓకే, అంపైర్ డిసిషన్. 1 పాయింట్ గోస్ టు రైడర్, రామ్ గోపాల్ రెడ్డి గారి టీం. రైడర్ మీకు పాయింట్ అన్నా. విజయ్ గారు కూర్చోవాలి, కూర్చోండి. 22 రామ్ గోపాల్ రెడ్డి టీంది, 21 పాయింట్లు ట్రిపుల్ ఆర్ గారి టీంది. ఓకే, 22 రసోత్తరమైన పోటీ. ఇరవై ఒకటి 22 సరి సమానంగా ఉన్నారు. 22 వాళ్ళు బోనస్లు కూడా వేస్తున్నారన్నా. లాస్ట్ 3 నిమిషాలు. Only one point goes to ట్రిపుల్ ఆర్ గారి టీం. అయిపోయింది. 24 పాయింట్లతో ముందంజలో ఉన్న ట్రిపుల్ ఆర్ గారి టీం. రామ్ గోపాల్ రెడ్డి గారి టీం 22 పాయింట్లు. చివరిలో పుంజుకున్న ట్రిపుల్ ఆర్ గారి టీం. కంచెల శ్రీకాంత్ గారు గాయాలైనా కూడా తన టీం కోసం బరిలో దిగారు. 1 పాయింట్. 25 లాస్ట్ 2 నిమిషాలు. 22 రామ్ గోపాల్ రెడ్డి గారి టీం. ఇది చివరి రైడ్ అవ్వచ్చు. ఇది చాలా ముఖ్యమైనది. చివరి రైడ్, లాస్ట్ రైడ్ టు ది రామ్ గోపాల్ రెడ్డి గారి టీం. లాస్ట్ రైడ్ టు ది రామ్ గోపాల్ రెడ్డి గారి టీం. One point goes to ట్రిపుల్ ఆర్ గారి టీం. పాయింట్ 26 పాయింట్లు డిప్యూటీ స్పీకర్ గారి టీం, 22 పాయింట్లు రామ్ గోపాల్ రెడ్డి గారి టీం. పాయింట్ గోస్ టు ట్రిపుల్ ఆర్ గారి టీం. Last 1 minute. 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 27 పాయింట్లు డిప్యూటీ స్పీకర్ గారి టీం. 20 28 డిప్యూటీ గారి టీం. రామ్ గోపాల్ రెడ్డి గారి టీం 22. ధైర్యం ఉంటే టచ్ అయ్యింది అంటున్నారు. మీకు ధైర్యం ఉంటే నన్ను టచ్ అయ్యిందని చెప్తున్నారు.
రావాలి రావాలి 30 సెకండ్సే ఉండాలి. రెక్కలు టైటానిక్ 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 అయింది. డిప్యూటీ స్పీకర్ గారి టీం అద్భుతంగా ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బోడే ప్రసాద్ గారు. కంగ్రాచులేషన్స్ బోడే ప్రసాద్ గారికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అద్భుతంగా ఆడిన డిప్యూటీ స్పీకర్ గారి టీం గెలిచారు. కానీ ఈ మ్యాచ్లో చాలా స్ఫూర్తిదాయకంగా యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా డాక్టర్ కంచెల శ్రీకాంత్ గారు ఆడారు. బాడీ లోపల చాలా గాయాలయ్యాయి, బయట చాలా గాయాలయ్యాయి. కానీ ఇంటికెళ్ళి శ్రీకాంత్ గారు రేపు మళ్ళీ ఆడదాం. మరి